ఎవరో ఒక ఆయన కోపంతోనో మరి చిరాకులోనో ఎందుకన్నారో కానీ ఏముంది యేసు ప్రభువులో పెద్ద విశేషం? మృత్యుంజయుడు తెగొట్టు చచ్చిపోతున్నాడు ఒక్కొక్కడు. ఏముంది, మన దగ్గరకు వచ్చాడు, యోగా నేర్చుకున్నాడు, 3 రోజులు సిద్ధి సమాధి యోగా అనే ప్రక్రియలో ఓపిరి బిగబట్టాడు, బయటకు వచ్చాడు. అది మన దేశం యొక్క మన యోగా యొక్క గొప్పతనం తప్ప అతనిదే ఉంది పెద్ద విశేషం. సావునే చంపి తిరిగి లేవడం, మృత్యుంజయుడు పునరుద్ధరణం కూడా పెద్ద విశేషమేమి కాదు అని అన్నారు. నేను అన్నాను, అట్లయితే మరి మీరు కూడా లేవండి. 3 రోజులు కాకపోతే 30 రోజులకు నీకే దండం పెడతా నేను. పైగా సిద్ధి సమాధి యోగలో ఉన్నటువంటి మాట మీరు గుర్తుపెట్టారా? దాన్ని సజీవ సమాధి అంటారు. అనగా పరిపూర్ణ ఆరోగ్య స్థితిలో షుగర్లు బీపీలు అన్నీ మంచి మంచి ఆరోగ్య నియమాలు కలిగి అడ్డగోలుగా మనలా కక్కుర్తిపడి ఎదబడి తినకుండా కంట్రోల్లో ఉన్న మహాయోగులు, ఋషి పుంగవులు, ఈ ఆశలు కోరికలను జయించిన పెద్ద మనుషులు, శ్వాస మీద ధ్యాస పెట్టిన వాళ్ళు అట్ట అంటారు కానీ అన్నిటి మీద ధ్యాస పెట్టారు వాళ్ళు. ఎక్కడ లొంగిపాల బలహీన పళ్ళ పర్ఫెక్ట్గా జీవించారు, కఠోర సాధన చేశారు, సజీవంగానే సమాధిలోకి దిగారు, ఊపిరి బిగబట్టారు, మళ్ళీ బయటకు వచ్చారు. అదేం ఆశమాసి విషయం కాదు. గంటనా 2 గంటలైనా 5 గంటలైనా అన్నీ ఎంత 5 నిమిషాలను గొప్పే. అదేం ఆశమాసి కాదు. దాన్ని తక్కువ చేయడానికి మాట్లాడటే కానీ వీల్లేదు ఎవరికైనా సరే. అది చాలా ఘనమైన ప్రక్రియ, కానీ అది సజీవ సమాధి. కానీ నా యేసయ్య ఇది సజీవ సమాధి కాదు. ఆయన శరీరములో ప్రతి అవయవాన్ని గాయపరిచారు. వాసం మేకులు అంటే మేకులు చేతుల్లో కొట్టి పడేశాడు. 2 అంగుళాల తీగ మేకులు లాంటి ముళ్ళ తెగిన కిరీటంగా చుట్టి నెత్తి మీద కొట్టి కర్రతో లాగిపెట్టి కొడితే కస్తుల తల్లో దిగిపోయాయి. లాగిపెట్టి చంప మీద కొట్టి గడ్డాన్ని లాగివేస్తే వేర్లతో పాటు కుదుళ్లతో పాటు మొక్క చర్మము లేచొచ్చేస్తే రక్త ప్రవాహం ఎవడాపలేనిదిగా మారింది. డొక్కల సందులోంచి గుండెల్లోకి పొడిచి లాగితే గుండెల్లో మిగిలి ఉన్న ఆఖరి రక్తపు బొట్టు కూడా లాక్కొచ్చేస్తే శరీరము వాటర్ లెవెల్స్ కూడా పడిపోయి ఉతికి పిండి దులిపి ఆరేసిన ఒక వస్త్రం మాదిరి రక్తమైన నీరైనా లేనటువంటి వట్టి కట్టెగా మారి శరీరములో ప్రతి అవయవాన్ని గాయపరిచాక రక్త పొట్టు చివరి దాకా కార్చాక ప్రాణమును కోల్పోయిన తర్వాత సమాధిలో పెడితే, బండరాయి పెడితే, ముద్ర వేస్తే, సంఖ్యలు వేస్తే, సైనికులు కావాలా పెడితే తను ముందే చెప్పినట్లుగా దర్జాగా సమాధి గుండె చీల్చి 3వ నాడు బయటకు వచ్చిన ఒకే ఒకడు ప్రభువు యేసు క్రీస్తు వారు.